కాజీపేటలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై కాంగ్రెస్ నేతలు కన్నేశారని మండిపడ్డారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. దొంగ పేపర్లతో పేదల భూమిపై కన్నేసి తమ భూమిగా కోర్టుకు ఎక్కిన వారి కేసు డిస్మిస్ అయిందని అన్నారు. అంతకుముందు కాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ గుడిసెలను సందర్శించిన ఆయన పేదల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది అంటున్న వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ సంబంధించి కూడా షెల్ కంపెనీల పేరిట వాళ్ళ బ్రదర్స్కు అప్పనంగా ప్రభుత్వ భూములు దారాదత్తం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా మనం విన్నాము. వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు చెరబండ రాజునగర్ కావచ్చు, కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేటువంటి వైఎస్ఆర్ నగర్ సంబంధించి ఇక్కడ 68, 69, 70, 71, 72 సర్వే నెంబర్లకు సంబంధించి మొత్తం అనేక ఎకరాలు, దాదాపు 30 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో ప్రస్తుతం 8, 9 ఎకరాల భూమి పేద ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ప్రైవేటు భూమిగా తమదిగా ఒక వ్యక్తి కోర్టుల్లో కొన్ని సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసు పూర్తిగా అతనిది కాదన్నటువంటి ఒక డిస్మిసల్ సంబంధించినటువంటి ఒక తీర్పు అయితే వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. మనతో పాటు వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. వాస్తవంగా ఈ గుడిసెల మనం నిలబడ్డటువంటి ప్రదేశం సుమారు 8-9 ఎకరాలు ప్రభుత్వం. అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద గతంలో నిజాం కాలం నాటు షాపూర్ ఇరానీ అని, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, వారికి కేటాయించినటువంటి 20 ఎకరాలు 25 ఎకరాలలో కొంత వారి వారసత్వం ఉన్నటువంటి కొంతమంది సుమారు ఒక 15 ఎకరాల వరకు కూడా అమ్ముకోవడం జరిగింది. ఆ తదుపరి ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు సదానందం గారు ఈ స్థలాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ నగర్ అని చెప్పి పేరు పెట్టి ఇక్కడ గుడిసెలు వేయించడం జరిగింది. నేను శాసనసభ్యుని అయిన తర్వాత మళ్ళా అతను బీఆర్ఎస్ పార్టీకి చేరినప్పటికీ వైఎస్ఆర్ నగర్ తీసేయాలి, ఆ పేరు తీసేయాలన్నప్పుడు నేను ఒకటే చెప్పిన. అతను ఒక మాజీ ముఖ్యమంత్రి, అనేక సంక్షేమ పథకాలు కూడా పెట్టిండ్రు. కేసీఆర్ గారే వారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఇంకా 1-2 పథకాలు కూడా రీఎంబర్స్మెంట్కి ఇట్లా తీసేయలేదు. ఆ పేరు అట్లనే కొనసాగిద్దాము, పేదలకు అండగా ఉందాము, పేరుతో సంబంధం లేదు, మనకంతా కూడా మరి పేద ప్రజల పక్షాన ఉందామని చెప్పి వారికి సంజాయించి కొన్ని ఏళ్ళు ఇట్లనే గడిచింది. అయితే వారసులు కాని వాళ్ళు మేము 15 మంది ఉన్నారు అని చెప్పి దీన్ని ఇల్లీగల్గా కొంత ట్యాంపర్ చేసి కొంత పేర్లు రాసుకున్నారు. మరి వీళ్ళందరిపైన మరి ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ స్థానిక ఒక కౌన్సిలర్ ఉండే వెంకటనారాయణ గారు, వారు కూడా కాంగ్రెస్ నాయకులే, పొన్నం ప్రభాకర్ గారి మామ, వారిపైన కూడా కేసు వేసిండు. మొన్నటికి మొన్న ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు వారికి కార్యాలయం కావాలని చెప్పి నేను కడియం శ్రీహరి గారు 2014లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు మాకు కార్యాలయం కావాలన్నారు. సరే, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి గారు ఉండే, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు కానీ అప్పుడు మాత్రం ఆయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేము ప్రచారానికి ఇక్కడికి వచ్చినప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు ఒక కార్యాలయం కావాలి, ఇది ప్రభుత్వ భూమి అంటే మరి దానికోసం మేము హామీ ఇవ్వటం జరిగింది. మొన్న ఈ వెంకటనారాయణ పైన ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కేసు కానీ మిగతా కేసులన్నీ కూడా పెద్దలు రమణాకర్ రాజు గారు అని ఒక సీనియర్ న్యాయవాది వారు వాదిస్తే మరి ఇది కొట్టుడిపోయింది. అంటే ఇప్పుడు ఈ స్థలం పైన పేదలకు హక్కు ఉంటుంది, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. అదే కాకుండా ఇక్కడ ఇల్లీగల్గా ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కోసం అని పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవమే. రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ కాంప్లెక్స్ చేసిండు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎన్ఓసి ఇప్పించిండు, అది కూడా కమిషనర్ కలెక్టర్ ఇక్కడికి వచ్చి కాంప్లెక్స్ ముందు ఉండి టేబుల్ పెట్టి మరి కొలిసి దానికి ఎన్ఓసి ఇచ్చిండు. ఈ ఆదేశం ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు? ఎన్ఓసి ఇచ్చిన అధికారి ఎవరు? ఎందుకు ఇచ్చిండ్రు? దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందనే చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కానీ విచిత్రం ఏంటంటే గత 3 నెలల నుంచి చోటా మోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు, బడా నాయకులు పడదనుకుంటున్నారు, తెరవెనుకుంటున్నారు.
కాకులను పంపిస్తున్నారు. కాకులను కట్టి గద్దలు వచ్చినాయి. గద్దలను ఇప్పుడు కొట్టి రాబందులు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ రాబందులను, కాకులను, గద్దలను, పేదల జోలికి పోయిన వాళ్ళను ఖచ్చితంగా గులాబీ సైనికులు అడ్డుకుంటారు. వారి పక్షాన పోరాడతాం. గత 2 నెలల నుంచి పాపం ఇక్కడ ఉన్నటువంటి పేదలకు నిద్రాహారాలు లేకుండా రాత్రిపూట తాగికొచ్చి మరి బీభత్సం సృష్టిస్తున్నారు. అటు రేకులు ఊడబీక్తున్నారు, మరి గుడిసెలు ఊడబీక్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ధ్వంసం చేసేటోళ్ళ పైన ఇక్కడ మహిళలు పోయి రిపోర్ట్ ఇస్తే మాత్రం వాళ్ళపైన కేసు బుక్ అయితలేదు. పైబెచ్చు వీళ్ళనే మరి కోర్టు తీర్పు వచ్చింది, మీరు పోవద్దు అంటున్నారు. ఈ స్థలాన్ని కబ్జా చేయాలని పెద్ద ఎత్తున చేతులు మారినాయి. సుమారు 30 కోట్ల పైచిలకు చేతులు మారినాయి. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా మేము ఖచ్చితంగా పేదల పక్షాన ఉంటాం. ఇదే కాకుండా మరి అటు సోమిడి రోడ్లకు ఉన్నటువంటి చిరు వ్యాపారులు వారి సముదాయాలను నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. వెనుక మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయాలు ఉన్నాయి, వారి సమావేశాలు నిర్వహించుకోవడానికి వారికి అండగా ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అండగా ఉంటాం. 2 దేవాలయాలను కూడా పరిరక్షిస్తాం. నేను మొన్న ఈ పేదలను తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా అంటే ఇంటి నెంబర్లు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నది, అనేక రకాలుగా హౌస్ నెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటిని తీసుకుపోయి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులతోని కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మరి వీళ్ళ జోలికి పోలీసు వాళ్ళు కానీ, గుండాలు కానీ, రౌడీలు కానీ ఇంకెవ్వరు వచ్చినా కూడా ఖచ్చితంగా వీళ్ళ పక్షాన నుండి న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం కాదు, వీధి పోరాటాలు కూడా చేస్తాం. దశల వారీగా ఆందోళన ఉంటుంది. కలెక్టర్ గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకుపోవడం జరిగింది. వారు ఆర్డీఓకు, ఎంఆర్ఓకు ఆదేశాలు ఇస్తాం, దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తామన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ స్థలంలో ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 30-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పేదలను తొలగించే హక్కు ఎవరికి ఉన్నది? మీకు ఎవరిచ్చిండ్రు? రాజ్యాంగంలో కూడా ప్రతి ఒక్కరు నివసించే హక్కు ఉన్నది. మరి అటువంటిది కోర్టు తీర్పులు కూడా ఇచ్చినాయి. ప్రైవేట్ ఇళ్లల్లో 12 ఏళ్ల పై చెల్లుకుంటే కూడా దాన్ని మరి ఫైట్ చేసే అధికారం ఉన్నది. అటువంటి ప్రభుత్వ స్థలంలో 40 ఏళ్ల నుంచి కరెంట్ బిల్లు ఇస్తారు, నీళ్ళు వసతి ఉంటుంది, గుడిసెలు వేసుకుంటారు, నివాసం ఉంటారు. మరి ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరు తొలగిస్తా అంటే మరి ఇది ప్రజలు మాత్రం ఊకోరు. ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే వైఎస్ఆర్ నగర్ సంబంధించినటువంటి గుడిసెవాసుల జీవించే హక్కును కాలరాస్తున్నటువంటి అంశాన్ని దాసరి వినయ్ భాస్కర్ గారు చెప్తూనే వీళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము కొట్లాడతామన్నటువంటి ఒక భరోసా కూడా కల్పిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వైఎస్ఆర్ నగర్ నుంచి కాజీపేట ప్రాంతం, హన్మకొండ జిల్లా.